హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ప్రదీప్ గోల్కొండ. ఈరోజు మనం మట్టి వినాయకుల తయారీ ప్లేస్కి వెళ్తున్నాం. నియర్ ఏనుమామల మార్కెట్, 100 feet రోడ్, బాలు ఫైర్ వర్క్స్ ఎదురుగా. మనం వెళ్ళేది నర్సింపేట రోడ్, గొర్రెకొండ క్రాస్, 100 feet రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మనమైతే ప్లేస్కి వచ్చేసాం. శ్రీ లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్ మట్టి వినాయక విగ్రహ తయారీ కేంద్రం. చలో ఇక లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్లో రాగానే ఒక ఫోటో ఉంది, అదే వినాయకుడు చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఒక మహాదేవుడి విగ్రహం ఉంది చూడండి. నంది బ్యాక్ సైడ్ త్రిశూలం పట్టుకొని నిలబడ్డాడు. ఇది చూడండి పంచముఖ వినాయకుడు. ఇది బాగుంది, అంటే స్ట్రక్చర్ ఇదంతా బాగా చేశారు. మహాదేవుంది బ్యాక్ సైడ్ నంది వస్తుంది, కూర్చున్నారు అంటే సిట్టింగ్ పొజిషన్. రావణాసుర ఇట్లా పైకి లాబట్టినప్పుడు ఉంటుంది కదా అలాంటి. ఇది చూడండి, ఇది కూడా తంబూరా వాయిస్తున్న గణపతి. చాలా రకాలు ఇక్కడ మట్టి. ఇది కూడా అటు ఇటు ఎలుకలు, మధ్యలో వినాయకుడు, సిట్టింగ్ పొజిషన్, సింహాసనం. ఇది వరాహం మీద వెళ్తున్న గణేశుడు. ఇది హైలైట్ ఈసారి చాలా బాగా చేశారు. డిజైన్ కానీ చేయడం అచ్చు సేమ్ వరాహం ఉన్నట్టుంది. దానిపైన కథ పట్టుకొని ఊరేగుతున్న వినాయకుడు. ఇది చూడండి, గరుడ వాహనం మీద విష్ణుమూర్తి టైపు గణేశుడు. చాలా బాగుంది స్ట్రక్చర్. చూడండి ఆ వింగ్స్, ఆ డిజైన్ చాలా న్యాచురల్గా అసలు కంప్లీట్ అయినాక ఎలా ఉంటుంది చూడండి. ఆ కాళ్ళు, ఆ డిజైన్ సూపర్ బాగా చేశారు. ఇది చూడాలి అయిపోయినాక కంప్లీట్. ఇది మహాదేవుడి ఇంకొకరు స్నేక్స్ మీద కూర్చున్నాడు, సేమ్ మన శివుడు టైప్. ఇది కూడా అటు ఇటు గుర్రాలు, మధ్యలో వినాయకుడు. ఇవన్నీ కొంచెం చిన్న సైజు వినాయకుడు. ఇది లోటస్ పైన కూర్చున్న వినాయకుడు. ఇది మహాదేవుడు వినాయకుడు. సేమ్ శివుడిలో చాలా రకాలుగా ఉన్నాయి. శివుడి టైప్ సిట్టింగ్ పొజిషన్ ఉన్న ఇవన్నీ చాలా రకంగా. ఇవన్నీ కొన్ని ఫినిష్ అయిన ఒకటి, అంటే బుకింగ్ అయిన వాటిని చేస్తున్నారు. ఫస్ట్ తంబూర వినాయకుడు, హంస పైన కూర్చున్న వినాయకుడు. ఇక్కడ చిన్న చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఏనుగు పై కూర్చున్న వినాయకుడు. రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ. బ్యాక్ సైడ్ పెద్ద పులి ఉంటుంది. కంప్లీట్ అయినాక మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు కాలేదు ఇది. ఇంకోటి దాని పక్కన చూడండి, డాల్ఫిన్ వినాయకుడు, అంటే డాల్ఫిన్ పైన కూర్చున్న వినాయకుడు. చూడండి బాగుంది. ఇది మత్స్య అవతారంలో వినాయకుడు బాగుంది. ఇది కూడా చాలా. ఇది ఫ్లూట్ కృష్ణ అవతారంలో ఉన్న పక్కన ఆవు. ఏనుగుపై కూర్చున్న వినాయకుడు చూడండి. ఇది కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ బాగుంటుంది. ఇది గ్రీన్ వినాయకుడు అంటే మొత్తం సేమ్ మన అడవిలో ఉన్నట్టు, సేమ్ ఆ చెట్లతో తయారు చేసినట్టు ఉంటుంది వినాయకుడు. లాస్ట్ టైం కూడా పెట్టారు. అన్నీ ప్రతి ఒక్కటి చాలా బాగా నీట్గా డిజైన్ చేశారు. అన్నీ మట్టితో తయారు చేసినాయి. లాస్ట్ టైం కూడా మేము ఇక్కడే తీసుకున్నాం. ఇది చూడండి, స్నేక్ పైన మహాదేవుడు రకరకాలుగా ఉన్నాయి చూడండి. బాగుంటాయి డిజైన్లు చేసి. త్రిశూలం పట్టుకొని నిల్చున్న మహాదేవుడు. ఇది కూడా చూడండి, ఇది కూడా బాగుంది. గద పట్టుకొని కూర్చున్న. ఇది చూడండి, లోటస్ పై ఉన్న ఎత్తుకుని ఉంది చూడండి. చాలా హైట్ కనిపిస్తుంది చూడండి. హైలైట్ ఉంది ఇది కొద్దిగా. ఇది చూడండి, మొత్తం ఐరావతం మీద కూర్చున్న వినాయకుడు చూడండి. ఇది కూడా చాలా బాగుంది. ఐరావతం చూడండి, ఆ వింగ్స్ అటువైపు ఇటువైపు యుద్ధానికి వెళ్తున్న ఇంద్రుడి టైప్ అన్నట్టు. ఇది చాలా బాగుంది చూడండి. ఇది కూడా చూడండి, హంసపై కూర్చున్న వినాయకుడు. ఇది కూడా చాలా బాగుంది. వింగ్స్ చూడండి ఎలా ఉంది, చాలా బాగున్నాయి. వీళ్ళ డిజైన్స్ కానీ చాలా బాగా తయారు చేశారు. చూడండి మంచిగా ఉన్నాయి. ఇది చూడండి, అందు మీద ఊరేగుతున్న వినాయకుడు.
చూడండి బాగుంది. ఇది కూడా చాలా హైట్లో ఉంది. ఇది కూడా బాగా మహాదేవుంది. ఇది కూడా చూడండి త్రిశూలం గద చాలా బాగుంది. ఇది కూడా ఇక్కడ ఈ వినాయకుడు కూడా చూడండి 5 ఏనుగు తలలపై కూర్చున్న వినాయకుడు. ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ బాగుంది. ఇది కూడా వినాయకుడు. ఇక్కడ ఈ ఫోటో చూడండి సేమ్ టు సేమ్ మహాదేవుడు చూడండి ఎంత బాగుంది. కలర్ కూడా సేమ్ అలానే వస్తుందట. త్రిశూలం పట్టుకొని నిల్చున్నా చాలా 15 ఫీట్ల దాకా ఉంటా వినాయకుడు. ఇది కూడా చూడండి పంచముఖ వినాయకుడు. ఇప్పుడు ఫోటోలో చూసారు అది చాలా బాగుంది. ఇది చూడండి జపం చేస్తున్న వినాయకుడు. ఇది బాగుంది చూడండి బాల వినాయకుడు చిన్న ఏనుగుపై కూర్చున్న వినాయకుడు. ఇది కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది. ఇది చాలా బాగుంది చూడడానికి చాలా అయితే బాగుంది. ఇది చూడండి చుట్టూ 5 తలలు మధ్యలో తంబుర వాయిస్తున్న వినాయకుడు. ఇది ఇంతమంది చూసాం కదా గ్రీన్ వినాయకుడు అనే స్ట్రక్చర్ ఇవ్వండి నెమలి. ఇది ఎంత బాగుందో లాస్ట్ టైం మనం చూసాము. 2 ఇయర్స్గా కంటిన్యూ చేస్తున్నారు దాన్ని. ఇది కూడా చూడండి ఏనుగుపై కూర్చున్న వినాయకుడు. ఇది కూడా బాగుంది. ఇక్కడ చూడండి మోదకం వెళ్తున్న వినాయకుడు. ఇది కూడా మహాదేవుడు. ఇంతమంది చూసాం కదా రావణాసురుడు అది అంటే ఇది హైలైట్ ఈసారి. ఈ వినాయకుడు చాలా బాగుంది. సూపర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇది హైలైట్ అంటే హైలైట్ ప్రజెంట్ అయితే చూడండి. జింక రూపంలో ఉన్న రాక్షసుని వధిస్తున్న వినాయకుడు. ఇది దేవతలు అటు ఇటు పక్కన ఉన్నారు చూడండి. చూడండి చాలా బాగుంది. ఇదైతే నీట్గా చేశారు చాలా నీట్గా. ఇది నాకు తెలిసి వేరే ప్లేస్కి వెళ్తుంది కావచ్చు. ఇది ఫస్ట్ ఫినిష్ చేశారు. ఈ పెయింటింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఇది చూడండి ప్రతి ఒక్కటి నీట్గా ఎంత డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి చూడండి చాలా బాగుంది. ఇది అయితే చూడండి పైన లక్ష్మీదేవత చూడండి చేతుల ధనస్సు అభయాస్తం చాలా బాగుంది అంటే చాలా బాగుంది. ఈసారి ఇదే హైలైట్ ప్రజెంట్ అయితే మట్టి విగ్రహాలలో ఇక్కడ అంటే ఈ షెడ్లో ఈ వినాయకుడు హైలైట్ ఉంది. ఇది కూడా చూడండి ఇది కూడా గ్రీన్ టైప్ వినాయకుడు. ఇది బాగుంది. ఇది ఇంకా ఫినిష్ ఇది కూడా అవుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా టైం ఉంది కదా అప్పటి వరకు అన్నీ కంప్లీట్ చేస్తారు. ఇది కూడా చాలా బాగుంది. అటు ఇటు ఎలకలు మధ్యలో వినాయకుడు కానీ భారీ సైజులో ఉంది ఈ వినాయకుడు చాలా బాగుంది. ఇది కూడా చూడండి ఇది పక్కన హంస నెమలి సైడ్ కూర్చున్న వినాయకుడు. ఇది కూడా చాలా హైట్లో ఉంది. ఎలక చూడండి మంచిగా ఉంది. వినాయకులు అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇవి ఫినిషింగ్ అయితే కాలేదు. అయ్యాక చూద్దాం బాగుంటాయి. ఇది కూడా వినాయకుడు చూడండి 5 గుర్రాలు ఉన్నాయి చూడండి. ఫినిషింగ్ చూడండి సేమ్ టు సేమ్ గుర్రాలు ఎలా ఉంటాయి అలా చేస్తారు బాగుంది. అది 3 ఏనుగు తలలపై కూర్చున్న వినాయకుడు. ఇది కూడా బాగుంది. అటు ఇటు ఎలకలు. ఇది చూడండి చిన్ని ఏనుగుతో ఆడుకుంటున్న చిన్ని గణపయ్య. ఇది కూడా చాలా బాగుంది. ఇది చాలా పెద్ద సైజు అన్నట్టు ఉన్న వాటిలలో పెద్ద సైజు అన్నట్టు అంటే చిన్న బాల వినాయకులలో పెద్ద సైజు అన్నట్టు. ఇది చూడండి బుద్ధ రూపంలో ఉన్న వినాయకుడు నందీశ్వరుడు మోస్తున్న వినాయకుడు. ఇది చూడండి ఇంతకుముందు చూసాం కదా. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.